బైబిల్లో రాజుల గ్రంథంలో ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు వచ్చి ఆహాజు, వాళ్ళ కొడుకు హిజ్కియా. ఆహాజు ఏం చేశాడంటే ఎవరు చెప్తే నమ్మడమే. ఆహాజు పేరుకి యూదా రాజు, కానీ సమస్య వచ్చిందా, కొండ దేవతకు బలిస్తే వాళ్ళకి విజయం వచ్చింది అంటేనే పోయి కొండ దేవతకు బలి ఇచ్చేస్తాడు. ఏ దేవుడు? యెహోవా దేవుని బిడ్డ. అంత దేవునికి డోర్స్ క్లోజ్ చేశాడు. దేశం ఏమైపోయింది తెలుసా? భర్తలందరినీ చంపి భార్యల్ని పిల్లల్ని ఏదోమీయులు అశ్షూరీలు వచ్చి చెరగొని తీసుకెళ్ళిపోయినారు. ఇంకా వీళ్ళ నాశనం. భర్త సమాధి ఎక్కడో ఉంది, భార్య పిల్లలు ఎక్కడో వేరే దేశంలో బతుకుతున్నారు బానిసలు. అంత ఘోరమైన స్థితి. ఎందుకో తెలుసా? దేవునికి డోర్స్ క్లోజ్ అయిపోతే ఇంకా ఆ జీవితంలో వృద్ధి అనేది ఉండదు. ఇద్దరు రాజులు ఉన్నారు, తండ్రి కొడుకు. తండ్రి ఏమో మందిరము కూడా క్లోజ్ చేసేసాడు. ఈ దేవుని వల్ల మనకేం అవసరం లేదు, అంత అవిశ్వాస అయిపోయినాడు. కానీ హిజ్కియా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా గుర్తొస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి ఏం చెప్తాడు హిజ్కియాకి? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు మరణం రాబోతుందంటే హిజ్కియా ఏం చేశాడు? ప్రభా నన్ను ఆశ్రయించు, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు. ఈ రోగం మీ చేత కాదా ప్రభా స్వస్థపరచడం? యెహోవా రాఫా స్వస్థపరచు దేవా, ఒక మాట సెలవు అయ్యా, పోవాలి రోగం ఎగిరిపోయి అన్నాడా? ఏమన్నాడు? మరి మీకు రోగం వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసేప్పుడు ప్రభు వీళ్ళకి స్వస్థపరిచి అనకుండా అయ్యా వీళ్ళు మీ దృష్టికి ఎలా ప్రవర్తించారో ఒకసారి చెక్ చేయండి అయ్యా అంటే ఎలా ఉంటుంది మీకు? నొప్పితో బాధపడుతుంటే మళ్ళీ నన్ను ఇరికిస్తారా దేవుని దగ్గర? హిజ్కియా తనను ఇరికించుకున్నాడు దేవుని దగ్గర. మీ దృష్టికి నేను ఎలా ఉన్నానో చెక్ చేసుకుని నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే దేవుడు హిజ్కియా ఫైల్ దండి అన్నారు. తాగానే హిజ్కియా రాజు అయితే ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? రాజు అయిన 1 month యెహోవా దేవుని మందిరపు ద్వారాలు తెరిపించాడు. ఫస్ట్ దేశంలో యెహోవా దేవుడు అంటేనే క్లోజ్ అయిపోయింది. రాజైన 21 సంవత్సరానికి రాజై కుర్రాడు ఫస్ట్ చేసింది ఏంటంటే ద్వారాలు తెరవండి నా దేవుని. మన పితృలు అదే పాపం చేసింది, అందుకే దేశం నాశనం అయిపోయింది. ముందు ద్వారాలు తెరవండి అని ద్వారాలు తెప్పించాడంట. ద్వారాలు తెలిసి లోపల పోతాయంట మందిరంలో అన్ని దేవతల విగ్రహాలు పెట్టేశారంట. వాళ్ళ నాన్న పడగొట్టండి అంటే 6 రోజులు టైం ఇచ్చాడంట లేవీలకి, యాజకులకి. 6 రోజుల్లో మొత్తం పడగొట్టేశారంట. అప్పుడంట దేవుడు అబ్బా ఇంత బాగా ప్రవర్తించాడేంటి, ఇంతగా నాకు అవకాశం ఇచ్చాడేంటి? అందుకు యెషయాని పిలిచి 15 ఏళ్ళు పెంచుతానబ్బా. అడుక్కోలా దేవుణ్ణి, నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి చూడండి. మరి నీ జీవితంలో ఈరోజు ఇక్కడికి వచ్చావు కదా, నా ప్రవర్తన మీ దృష్టికి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు చూపించబోతున్నారు. అది చూశాకైనా నువ్వు ఒకవేళ చెడు ప్రవర్తన ఆహాజు లాంటి ప్రవర్తన ఉంటే వెంటనే సరి చేసుకో. దేవునితో నీకు సహవాసం లేదు, ప్రేమ లేదు, బంధము లేదు. ఎవరో నాన్న అంటే అంటావు, ఎవరో తండ్రి అంటే అంటావు, ఎవరైనా యేసయ్య అంటే అంటావు. నీకంటూ ఒక బంధం ఏది? ప్రభువా అంటే అంటానంటావు. ప్రభువా అని నీకంటూ బంధం ఏది? హిజ్కియా ఫస్ట్ చేసిన ద్వారాలు తెరిచాడంటండి. ఈరోజు నీ హృదయ ద్వారాలు నువ్వు తెరవకుండా మాకు సహాయం రావాలి, మాకు మేలు జరగాలంటే ఎందుకు చేస్తారండి? 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై. ఎంత వయసు? మనం 25 years అప్పుడు ఏం చేస్తున్నాం? మనకి 25 years ఉద్యోగం వస్తే ఏం చేస్తాం? జాబ్ శాలరీ రాగానే ఆ దేవునికి ఆ 10% ఇసిరి కొట్టేసి ఇచ్చి కాదు కొట్టేస్తాం. 10% తీసుకో ఇచ్చిన ఉద్యోగం అని చెప్పి నాకు ఐఫోన్ కావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, కోరికలు పుట్టా ఉంటాయి. ఇంక తెలుసా, ఇంకా మన దగ్గర అడగద్దన్నాం కాబట్టి ఇక్కడ నియమం ఉంది కాబట్టి అడగరు. కానీ లేకుంటే రోజు ఆదివారం ప్రార్థన, డైలీ ప్రార్థన తెలుసా? కారు కొనాలని ప్రార్థన చేయండి, ఇల్లు కొనాలని ప్రార్థన చేయండి. నీకు ఇచ్చేదంతా ఈ కొనడానికేగా. హిజ్కియాగా రాజు అయినవాడు ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. యవ్వన వయసులో రాజు అయ్యాడు, ఇష్టం వచ్చేట్టు బతకాలి. కానీ చూడండి, అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు అంటే రాజైన సంవత్సరము మొదటి సంవత్సరము మొదటి నెలను. ఎన్నో నెల? ఇలా ప్రమాణ స్వీకారం చేశాడు. మొదటి నెలే. ఎవరైనా ఏమని చేస్తారు? 2 నెలలు ఎంజాయ్ చేద్దాం, 2 నెలలు తిరిగి వస్తాం. మొదటి నెల యవ్వన వయసులో యెహోవా మందిరపు తలుపులను తెరచి ఆమేన్ ఏం చేశాడంటే ఫస్ట్ తన దేశము బాగుపడాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునితో బంధం ఫస్ట్ పునరుద్ధరించుకోవాలి. రాజు అయినాడు, అధికారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ మంచిగా పనిచేయాలంటే ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితోనే ఉండాలి. అందుకు ఫస్ట్ చేసింది తెలుసా? పెళ్లి చేసుకోవాలా.
ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ చేసుకోవాలా. ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? ఊళ్ళమ్మడిబడి తిరగల. ఫస్ట్ అంట ఏం జ్ఞాపకం చేసుకున్నట? నా దేవుని మందిరం ఎలా ఉంది, నేను అధికారిగా ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు ఆయన మందిరం మూసివేయబడ్డం ఏంటని ఫస్ట్ వెళ్ళి తెరవండి అని తిరిపించి తలుపులను బాగు చేస్తాడట. ఈయన ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడు? దేవుని మందిరం తెరిచి అవన్నీ బాగు చేయాలి. అది దేవునికి నచ్చింది. రాజుని చేసిన నేను గుర్తొచ్చా ఇతనికి ఫస్ట్. ఈరోజు మనకెవరు గుర్తొస్తున్నారని మన జీవితంలో? దేవుని సన్నిధిలో ఉండగానే దేవుడు గుర్తు రావట్లేదు. హృదయం మూసేసాం. చింత ఏం చేసిందంటే దేవుడు నీ జీవితంలో వేస్ట్, ఆయన ఏం చేయలేరు, నువ్వు నమ్ముకున్నావు కదా వాళ్ళనే నమ్ముకో, ఇంక నీ బతుకంతా. అప్పుడు రాజ్యం నాశనం అయిపోయిందండి. వేరే వాళ్ళని వీళ్ళు నమ్ముకొని వాళ్ళ నాన్న తరంలో. అందుకే బుద్ధి వచ్చినోడు 25 ఏళ్ళ కుర్రాడు దేవుని మందిరం వైపు చూశాడు. చూడండి ఏం చేశాడు. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడమొహము పెట్టుకున్నారు. ఈరోజు మీలో ఎంతమంది యథార్థంగా ఒప్పుకుంటారు? పెడమొహం పెట్టేశారు దేవునికి. పొద్దున్నే దేవునితో ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. పెడమొహం, ఎందుకు ఎన్ని ప్రార్థనలు చేసిన వేస్ట్. వదిలేశారు. ఉపవాసాలు ఉండడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు, స్తుతించడం ఆపేశారు. పెడమొహం వచ్చేసింది. ఎందుకు తెలుసా? ద్రోహులం అయిపోయినాం దేవునికి. ఎందుకు తెలుసా? ఈ పనికి మాలిన చింతతో ఫ్రెండ్షిప్ చేస్తే అది పెడమొహం పెట్టేలా చేయించింది దేవుని ఆటల. దేవునికి ఇట్లా ప్రేయరా, మార్నింగ్ ఆరాధన, ఈవినింగ్ ఆరాధన, ఎంజాయ్ చేసుకున్నా అలా ఫ్రెండ్స్తో కలిసి తిరగకుండా ఏంటి ఆరాధనలు? పెడమొహం పెట్టేస్తానమాట. ఉపవాస కుడికలు రండమ్మా, 3 రోజులు దేవుడు రమ్మన్నారు. వెంటనే తెలుసా, మాకు అది ఉంది అర్జెంటు. పెడమోహం పెట్టిన వాళ్ళు అలా చెప్తారు. ఆయన ద్వారాలు మూసేస్తే ఇంకా పెడమోహం పెట్టకుండా ఇంకేం చేస్తాం చెప్పండి. ఆసక్తి ఉండదు. వాళ్ళ జీవితంలో మహా అవిశ్వాసం పనిచేస్తుంటుంది. ఎవరైనా వచ్చి కలిసి మోకాలు వేసి ప్రార్థన చేద్దామంటే, ఇప్పుడు కాదు, కొంచెం పని ఉంది, కొంచెం నేను తర్వాత చేస్తా అన్నావా, అయిపోయి నువ్వు పెడమోహం పెట్టిన వ్యక్తివే. నువ్వు ఎంత నటించినా. ఎందుకు తెలుసా? చింత నీ హృదయంలో అంత విగ్రహంగా కూర్చొని ఉంది. అవిశ్వాసం, పెడమోహాలు అయిపోయినాయి. అందరినీ తృణీకరించేశారు దేవుణ్ణి. సహవాసం చేయడానికి ఇష్టంలా. నిజంగా మార్చేసుకున్నాం మేము. మీ మనస్సాక్షిని మిమ్మల్ని అడుగుతాను, చేస్తానా అన్నయ్య, మరి నీ బ్రతుకు ఎందుకు మారలా? రెండో ప్రశ్న కూడా వస్తుంది. చేసేవాడు బ్రతుకు మార్చుకుంటాడు. అదే ద్వేషం, అదే కోపం, అదే పగ, అదే కుళ్ళు, అదే అసూయ ఉంటే వాళ్ళు సహవాసం చేసేవాళ్ళు కాదు, టైంపాస్ చేసేవాళ్ళు దేవునితో. తెలుసా? ప్రేమ లేకుండా కూడా ఆరాధన చేయొచ్చు, ప్రేమ లేకుండా కూడా భక్తి చేయొచ్చు, ప్రేమ లేకుండా కూడా పాట పాడచ్చు. సినిమా యాక్టర్లు మైకులు తీసుకొని పాటలు తెగ పాడట్లేదమంటే వాళ్ళేం అనుభవించి పాడుతున్నారా? స్వరంతో పాడుతున్నారు. ప్రేమ లేదు వాళ్ళకి. ఈరోజు నువ్వు పొద్దున్న లేసి ప్రార్థన చేస్తున్నా అంటున్నావా? నీకు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు సేవకులు కనపడితే దేవుని గురించి చెప్పండి అన్నయ్య, అబ్బా ఈరోజు ప్రార్థనలో అనుభవం వల్లే దేవుని తాకిడి వచ్చిందన్నయ్య, చెప్పండి ఇది ఎలా ఉంటుంది, ఏమైనా వాక్యం, ఆ వాక్యం విన్నామని ఎలా ఉంది అంటా ఉంటావు. నీకేది ఆసక్తితో పెరుగుతుంటుంది. లేకపోతే పెడమొహం వస్తుంది. ద్వారాలు తెరవడం కాదు, వెళ్ళగాని తలుపులు ఇలా ఉన్నాయి, బాగు చేయండి, ముందు ఏంటి విగ్రహాలన్నీ పెట్టినారు, తీసేయండి, వస్తుంది నీ అంతకు నువ్వు. నీ హృదయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి నీకు తెలుసా? ఆత్మ సంబంధమైన విగ్రహాలు ఉంటాయి. మనం ఎంతసేపు మట్టి విగ్రహము ఫోటోని చూసి ఆ విగ్రహాన్ని మనం చేయట్లేదు అనుకుంటాం. నీ హృదయంలో ఉన్న విగ్రహాలు దానికంటే ఎక్కువ. అన్యులు వీధి కోటి పెట్టుకుంటారు, మనం మనిషికి పెట్టుకుంటాం విగ్రహం. అంత దారుణం అయిపోయింది పరిస్థితి. సో ఏం చేశాడు చూడండి, 24వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి దేశమంతటి కోసం అర్పించాడంటే. చప్పట్లు కొట్టండి. ఒక్క ప్రార్థన వ్యాధి పోగొట్టడం కాక 15 ఏళ్ళు సంతోషంగా బతుకు నేను తోడై ఉంటా. మనం గంటలు సంవత్సరాలు మొరపెడతాను. ఎందుకు అవ్వట్లేదు తెలుసా? మన ప్రవర్తన మారకుండా. అసలు ఆయనకు ద్వారాలు మూసేసి ఏదో ద్వారాలు తెరిచేట్టు నటిస్తూ ఎంతకాలం బతుకుతాం? ద్వారాలు తెరిచాడంట. చూడండి, రాజు అయిన తర్వాత తన కోసం ఒకటి ఆలోచించుకోవాలా, తన కోసం ఒక కోట కట్టుకోవాలా,
తన కోసం ఫ్రెండ్స్ని పిలిచి పార్టీలు చేసుకోవాలి, ఏమీ చేయాలి. మందిర తలుపులు తెరిచాడు, ప్రజలందరికీ మళ్ళీ మన దేవుడు మనతో తోడుగా ఉన్నారని చూపించాడు అంటండి. ఆ దేవుని దగ్గరకు వచ్చి మమ్మల్ని చూస్తున్న దేవా అని పాప పరిహార్థ బలి చెల్లించాడంట. నువ్వు కూడా ద్వారాలు తెరిచి పాపాన్ని ఒప్పుకో. ద్వారాలు మూసేసి నటిస్తా ఎంతకాలం అని ఒప్పుకుంటాం. అందుకే ప్రవర్తన మారట్లా. నాలో ప్రేమ లేదని ఒప్పుకున్నావా, నీలో ప్రేమ పుడుతుంది ఆ క్షణం నుంచే. కానీ నమ్మంగా ఒప్పుకోంగా లేదని గొడవలు పడతాం కానీ ఒప్పుకోవట్లేదండి ఎవరు. హిజ్కియా చూడండి ఇంకేం చేశాడు, బలి అర్పించాడంట. 27వ వచనం, బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదటతోనూ ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానం ఆరంభమైంది. ద్వారాలు తెరిచిన నువ్వేం చేస్తావు తెలుసా, స్తుతియాగం అర్పించడం మొదలు పెడతావు, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతావు, దేవుని స్తుతించడం మొదలు పెడతావు, దేవుని బట్టి ఆనందించడం మొదలు పెడతావు. ఇదే చేశాడు. అంతే, ద్వారాలు తెరిచేసి వెళ్ళిపోయింటే ఇంకేముండేది కాదు. ఈరోజు మన జీవితాల్లో డోర్స్ క్లోజ్ చేసి ఆరాధనలు చేసేస్తున్నారు, స్తుతిస్తున్నారు. 31 చూడండి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలు ఎంతకాలమైంది కృతజ్ఞతలు చెల్లించి, ఎంతకాలమైంది. ఈ నెలకి ఏం చేస్తాడు దేవుడు, ఆ మహా అయితే ఏం చేసింటాడు, ఆ ఇంటి రెంట్కు సాయం చేసింటాడు, ఆ ప్రయాణంలో తోడున్నాడు. ఈ నెల బతుకున్నాం అంటే ముందు నెలలో దేవుడు కాపాడింది మర్చిపోతున్నాం. కృతజ్ఞతార్పణలు దమ్మని ఆజ్ఞాపించాడంట దేవుడు. మా నాన్న కాలంలో దాదాపు 20 సంవత్సరాలు మందిరం మూయబడి ఉండగా మీరందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా, మర్యాదకు ఒక్కొక్కరు వచ్చి కృతజ్ఞతలు చెల్లించారంట. వచ్చి కృతజ్ఞత అర్పణలు తీసుకొని వచ్చారంట. వాళ్ళు తెచ్చిందంట ఆ కాలంలో భౌతిక సంబంధమైంది మాత్రమే, ఈ కాలంలో భౌతికమైంది ఆత్మ సంబంధం 2 కృతజ్ఞతలు చెల్లించాలి. భౌతిక సంబంధం వాళ్ళు తెస్తే అంట కుప్పలు విరిగిపోయినాయంట. అప్పుడు యాజకులు వచ్చి, అయ్యా కొంతకాలం తర్వాత కడుపు నిండా తింటున్నామయ్యా, ఎక్కువైపోయినా ఏం చేయాలయ్యా అంటే వాడి కోసం కొట్లను కట్టిద్దాం, కట్టించి అందరు ఊరూరా తిరిగి పంచిపిచ్చాడంట. మరి ఈరోజు ఏం చేస్తున్నాం, కృతజ్ఞతలేవి. చింత నీ జీవితంలో ఏం చేసిందో తెలుసా, ద్వారాలు మూసేసింది దేవునికి పాపం ఒప్పుకునేది ఆపేసింది నీ జీవితంలో. నెక్స్ట్ స్తుతియాగం అర్పించడం ఆపేసింది. నెక్స్ట్ కృతజ్ఞత చెల్లించడం ఆపేసింది. ఈ 3 ఆగిపోయేసరికి దేవుడికి క్రమం జరగట్లే నీ జీవితంలో. చూడండి ఈ వచనం చదివితే నీకు అర్థమవుతుంది. 35 చివరి వచనం చదవము. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఏంటా క్రమం? ద్వారాలు తెరవాలి, పాప పరిహార బలి చెల్లించాలి, దహన బలి చెల్లించాలి, స్తుతియాగం అర్పించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తే అప్పుడు చివరి వచనం చదవండి. అధ్యాయం చివరి వచనం చివరి లైను, హిజ్కియాయును జనులందరూ సంతోషించడం మొదలుపెట్టారు, నాట్యం ఆడడం మొదలుపెట్టారు. 20 సంవత్సరాల దేశంలో నవ్వే లేదు. ఏ ఇంట్లో చూసినా భయంకరమైన శ్రమ, ఏ ఇంట్లో చూసినా బాధ, ఏ ఇంట్లో చూసినా దుఃఖము. మందిర సేవ జరిగితే దేశమంతా సంతోషించడం మొదలుపెట్టింది. నీ ఆత్మ ఈ క్రమం పాటించకపోతే నీ జీవితంలో ఇంకా నవ్వు ఆగిపోయింది. అందుకే జోకేసి నవ్వించాల్సి వస్తుంది. ఏంటి, చింత అన్నిటి తీసుకుని వెళ్ళిపోయింది నీ జీవితంలో నుంచి, దోచుకొని వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఏమో అన్ని తెచ్చి పెట్టాలని చూస్తున్నారు, వాంతో సేవ చేస్తే వాడు అన్ని తీసుకుని వెళ్ళిపోతా. ఈ రోజు నుంచి ద్వారాలు తెరవండి, చాలు తెరిచి పాప పరిహార బలి చెల్లించండి. నీ పాపమును బట్టి ఆయన దగ్గర కన్నీరు విడవండి, స్తుతియాగం అర్పించండి, కృతజ్ఞతార్పణలు చెల్లించండి. క్రమము జరిగితే ఆనందించడం మొదలవుతుంది. ఊరికే సంతోషం రావాలంటే రాదు. యేసయ్య మీరు వచ్చేయండి నేను సంతోషిస్తా, ఊరికే డోర్స్ ఓపెన్ చేసి మీరు వచ్చేయండి అంటే రారు. ఆయనకు క్రమం జరగాలి నీ జీవితంలో. నీ జీవితంలో ఉన్న అన్యాయం తీసేయాలి. నీ జీవితంలో ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటే క్షమించేసేయాలి. నీ జీవితంలో అక్రమంగా ఉన్నవన్నీ వదిలేసుకోవాలి, అక్రమ బంధాలు తీసేయాలి, అక్రమ ఫ్రెండ్షిప్లు తీసేయాలి, మోసాలు తీసేయాలి. అప్పుడు నువ్వు ఆనందించడం మొదలు పెడితే దేశం ఎలా అయిపోయిందంట తెలుసా, హిజ్కియా కాలంలో సమృద్ధి ఎక్కువైపోయిందంట. సమృద్ధి ఎక్కువైపోయి వేరే రాజులు ఎప్పుడు దోచుకుందాం వీళ్ళని అని స్టార్ట్ చేసి ఒక పెద్ద రాజు, ఎంత పెద్ద రాజు అంటే ఇప్పుడు శ్రీలంక చిన్నదా, వాళ్ళకి ఏమైనా బలం ఉందా, వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉంటుంది? అలాంటి దేశం మీద అమెరికా వచ్చి దాడి చేస్తే ఎంతసేపులో పోతారు? ఒక రోజులో స్మాష్.
మొత్తం ఎవరు బతకరు. అంత చిన్న దేశం ఇజ్రాయేలు. అష్షూరు రాజు అని అమెరికా అంత దేశం ఆ కాలంలో. వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము దాదాపు 30-40 లక్షల మంది. వీళ్ళు ఉండేది 1 లక్ష. హిజ్కియా ఇంత డెవలప్ అవ్వడం చూసి వచ్చారంట. చూడండి, చదవండి ఏమైందో. మన దేవుడి శక్తి చెప్తే గానీ అర్థం కాదు. 32వ అధ్యాయం 20వ వచనం. రాజైన హిజ్కియాయును ఆమోసు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థన ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. యెహోవా ఒక దూతను పంపారు. నీ జీవితంలో కూడా ఒక దూతను పంపిస్తున్నారు ఆయన. నువ్వు ఆయన వైపు యథార్థంగా మారి క్రమము జరిగితే నీ జీవితంలో నీకు వెంట ఎవరుంటారు తెలుసా? దూతలే ఉంటారు. నిజంగా దూత వస్తారు. ఇక్కడ పంపించారా లేదా? హిజ్కియా ఏం చేశాడు? అంత పెద్ద సైన్యం వచ్చి చుట్టూ ముట్టడిస్తే అంట ఇక చావే శరణ్యం. ఆ కాలంలో చుట్టూ ఆక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? లోపలికి వచ్చే ఆహారం ఆగిపోతుంది. కొన్ని రోజులకి మనుషులకి ఆకలి, నీళ్ళు ఆపేస్తారు, దాహం. ఈ రెండు లేకపోతే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. తనంతకు తను చంపేసుకుని చచ్చిపోతాడు. అప్పుడు వాళ్ళు ఒక 1 నెల రోజులు ముట్టడేస్తే, ఆ కాలంలో పద్ధతి మొత్తం ఏం రాకుండా చేస్తే మనుషులు చచ్చిపోతారు. అప్పుడు చచ్చిపోయిన మనుషులందరిని తీసి పూడ్చిపెట్టేసి ఆ దేశాన్ని ఆక్రమించుకునేవాళ్ళు. సో ముట్టడేస్తే దేవుడంట హిజ్కియా ఏం చేశాడు? అప్పుడు కూడా నేను రాజుని, సూర్యుడిని, వీరుణ్ణి, పదండ్రా యుద్ధం చేద్దామన్నాడా? ఆకాశం వైపు చూసి మొరపెట్టాడంట, అయ్యా మందిర క్రమమంతా జరిగిస్తున్నా కదా ప్రభా, ఈరోజు నీకు ఆ ధైర్యం ఉందా? నీకు సమస్య వచ్చినప్పుడు మోకాలు వేసి క్రమమంతా పాటిస్తున్నా కదా, సహాయం చేయండి నాన్నగారు అని అడిగే ధైర్యం నీకుందా? ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు ఎందుకు నీకు ఆ ధైర్యం లేదు? యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈరోజు పుట్టించలేకపోతుంది. ఎందుకు లేదు? అక్రమమే చేస్తాం. ఒకరోజు ఆపేస్తాం, ఒకరోజు ఇష్టం వచ్చేట్టు బతుకుతాం. ఈ వాక్యం నీతో పాటు నాకు కూడా. క్రమం ఎక్కడ ఉండదో అక్కడ సహాయం రాదు. నువ్వు ఎంత ఏడ్చుకో, నువ్వు 100 మంది దగ్గర పోయి ఏడ్చుకో, నువ్వు ఏడుస్తూనే ఉంటావు. వాళ్ళు నేను బలపరుస్తుంటారు, ఏం కలదు దేవుడు సాయం చేస్తాడు. దేవుడు ఎందుకు తెలుసా? నువ్వు క్రమం ఆపేసి నువ్వు ఆయనకు ఆరాధన జరిగించకుండా నీ హృదయమును దేవాలయం అన్ని క్లోజ్ చేసేసి కృతజ్ఞతలు అర్పించావు, స్తుతియాగం అర్పించావు, బలిలు అర్పించావు, ద్వారాలు తెరవు. నాకు జరిగిపోవాలి. ఎలా జరుగుతాయి? జరగవు ఎప్పటికీ. చూడండి, అంత సైన్యం వస్తే 1,00,000 మంది ఉన్న సైన్యం వీళ్ళెంతసేపు అండి? 30 లక్షల మంది వస్తే డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆకాశం వైపు ఇలా మొరపెడితేనంట సెకండ్స్లో ఏమొచ్చారంట? యెహోవా దూత వచ్చిందంట. చూడండి ఏం చేసిందో. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయి. ఏమొచ్చిందంట? ఆ రాజుకు, అంత బలాఢ్యుడికి సిగ్గు వచ్చిందంట. ఎందుకు? అందరు చచ్చిపోయినారంట. ఎందుకు తెలుసా? ఇంకో చోటు ఉంటుంది ఇదే సందర్భము. దూత అంట రాత్రి ఇట్లా కత్తిని ఇలా అంటే అంట 1,85,000 మంది కూలిపోయినారంట. వాళ్ళు ఎవరంట? మెయిన్ బలాఢ్యులు అంట. రాత్రికండి డూ ఆర్ డై సిచ్యువేషను. హిజ్కియా బాగా ప్రార్థన చేశాడు. నేను హిజ్కియా వల్లే ప్రార్థన చేస్తానే కుదరదు. హిజ్కియా క్రమం పాటించాడు కాబట్టి దేవుడు సహాయం పంపించారు. ఈరోజు నువ్వు ఎంతైనా ఏడువు, నేను యథార్థంగా చెప్తాను. నేను కుండలు ఏడ్చా. ఎవరు కావాలి కుండలు ఏడ్చేది? నీ జీవితంలో క్రమం లేనప్పుడు. నువ్వు ప్రార్థన చెయ్యవు, నువ్వు ఆరాధన చెయ్యవు, నువ్వు కృతజ్ఞతలు చెల్లించవు. నేను ఫోజు కొడతా, నేను ఇలాగే ఉంటా, నేను పట్టించుకోను. నేను ఏడుస్తే మాత్రం దేవుడు జాలి చూపించాలి. ఎందుకు చూపిస్తారండి? పక్షపాతం లేని దేవుడు అండి. ఈయన క్రమం పెట్టాడు దేవుని విషయంలో. దూతను పంపిన ఈయన ప్రార్థన చేశాడు, ప్రభా 10 దూతలను పంపించాను, కాల్చిపడేయండి. కొంతమంది ప్రార్థన చేస్తా, శత్రువుని నరికి ముక్కలు చేసి కాకులకి, గద్దలకు, లేకుండా కుక్కలకు, నక్కలకు వేసేయండి. మనం సలహా ఇవ్వాలి నా దేవునికి. నాన్న అంటే ఎందుకు బాధపడతావు? నువ్వు క్రమంగా ఉంటే నేను రానా? దూత వచ్చిందంట, సిగ్గునొందాడంట అండి అష్షూరు రాజు. ఫీల్డ్ లేని రాజు. అన్ని రాజ్యాలు గడగడ ఆ కాలంలో వణికిపోతే, ఎవరికైనా హిస్టరీ తెలిస్తే ఆ అష్షూరు రాజు అంత శక్తివంతుడు. ఇప్పుడున్న ఒక అమెరికా దేశం ట్రంప్ సిగ్గుపడ్డానని స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? నవ్వుతారు అందరూ. అంత పెద్ద రాజ్యం నువ్వు సిగ్గుపడినావేంటి? సిగ్గుపడుతున్నారు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు అంత చిన్న దేశం ఎలా పోరాడుతుంది మనం తెలుసా? యుద్ధం, మన దేవుడు గొప్పడు. ఎందుసా? వాళ్ళ దేశంలో ఇంకా క్రమం ఉంది. నేను కొన్ని వీడియోలు చూసా. 7వ రోజు విశ్రాంతి దినమునంట ఇంట్లో ఏం ముట్టుకోరంట, వాళ్ళు ఒక్క పని చేయరంట.
క్రమం పాటిస్తుంటే అక్కడ దేవుడు పని చేస్తారు. అక్రమం ఉన్న చోట దేవుడు వచ్చి బలవంతంగా చెయ్యి అంటే ఎందుకు చేస్తారండి? ఇప్పుడు సమస్యలు మనలో ఎంతమందికి ఉన్నాయి? నువ్వు ప్రశ్నించుకో, నీ జీవితంలో ఎంతవరకు క్రమం ఉంది? నువ్వు ఎంతవరకు భక్తి చేస్తాను? ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాను? నీకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఓ 10 సార్లు నేను బలపరిస్తే కానీ ఓకేలా ప్రార్థన చేస్తాను. దేవునికి వద్దండి అలాంటిది, సహాయం చేయరండి అలాంటి వాళ్ళకి. కాబట్టి బుద్ధి తెచ్చుకుందాం. హిజ్కియా అవ్వాలి. హిజ్కియా చేసింది ఏంటో తెలుసా? ఆ దేశం పాడవడం కారణం ఏంటో తెలుసా? మందిరం మూయబడింది, క్రమం ఆగిపోయింది, బలులు ఆగిపోయినాయి, పశ్చాత్తాపం ఆగిపోయింది, కృతజ్ఞతార్పణలు ఆగిపోయినాయి. ప్రజల్లో చింత 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 చింత. అర్థమైందంటారా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషం రావాలి, విజయం రావాలి, సమస్యలన్నీ తీరిపోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి. మీ జీవితాల్లో ఎలా ఉండాలి? క్రమం రావాలి. ఎవరి విషయంలో? దేవుని విషయంలో క్రమం రావాల్సిందే. అక్రమం ఉన్న చోట ఆయన పనిచేయరు. ఐ లవ్ యూ యేసయ్యా 100 ముద్దులు పెడతా. ఎవరికి కావాలి? క్రమం లేని చోట ముద్దులు అంటారు దేవుడు. ఎవరికి కావాలండి? ముద్దులకు పడిపోయే దేవుడు కాదు, ఐ లవ్ యూ చెప్తే పడిపోయే దేవుడు కాదు. క్రమం ఉన్న చోటే పనిచేసే దేవుడు ఆయన. పని చేయకుండా, మన క్రమం పెట్టకుండా నేను అజ్జేస్తా ఇజ్జేస్తా, మీకు 100 వరహాలు ఇస్తా ప్రభువా, బంగారం ఇల్లు కట్టిస్తా, ఎవరు కావాలండి? ఆయనకి ఏం తక్కువ అండి? పరలోకంలో ఇప్పటికీ దేవదూతలు పరిశుద్ధత కోల్పోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అవి క్రమముగా ఉన్నాయి. క్రమం ఉంది కాబట్టి పరిశుద్ధత పోదు. చాలామంది జీవితాల్లో పరిశుద్ధత పోయి అపవిత్రుని అయిపోయినా అంటే ఏంటో తెలుసా? క్రమం పోయింది వాళ్ళ జీవితంలో. దేవుడు నేర్పిన క్రమం లేదు వాళ్ళ జీవితంలో. ప్రతిష్ఠించుకున్న వారు క్రమంతోనే బతుకుతారు. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం క్రమపరచుకోవాలి. ఏంటి ఆ క్రమం? నీ హృదయ వాకిలు తెరవాలి. ఈరోజు నా దేవుడికే స్థానం, నా దేవునిదే మొదటి స్థానం, నా దేవుడికే ఫస్ట్ ఏదని చెప్తా, నా దేవుని దగ్గరికే వస్తా ఫస్ట్. ఏమొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలో అయినా, వ్యాధులు అయినా, రోగంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ముందు ఆయనకే తెలియాలి. క్రమం. ఎందుకు? నిన్ను సృష్టించిన వాడు ఆయనే. దేవుడు అందుకే అన్నారు, నాకంటే తల్లినైనా తండ్రినైనా ఎవరిని ప్రేమించినా నా వాడు కాదు అన్నారు. అంతే. ఈరోజు ఆ క్రమం ఉందని నీ జీవితంలో? ఎవరిని పట్టుకున్నా వాళ్ళని ప్రేమిస్తున్నాం, వీళ్ళని ప్రేమిస్తున్నాం. వాళ్ళు దేవుడేడండి. క్రమం లేని చోట ఆయన ఎందుకు పనిచేస్తారండి? అప్పగించేస్తారండి. క్రమం తప్పితే నిన్ను సరి చేయడానికి అప్పగించేస్తే నువ్వు మళ్ళీ క్రమపరచబడ్డావా? విడిపించేది కూడా ఆయనే. ఏం చేస్తారు? విడిపించేది కూడా ఆయనమనే. గాయం పరిచేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు. 2 లక్షణాలు ఆయనలో పనిచేస్తాయి. ఎందుకు గాయపరిచారు? క్రమం పోయింది. ఎందుకు కట్టాలని చూస్తారు? క్రమపరుచుకున్నావు కాబట్టి కడతారు. అంతే మన జీవితం. కాబట్టి కళ్ళు మూసుకొని నీ హృదయ వాకిలు తెరుస్తావు ఇప్పుడు దేవుని కోసం. దేవుని నువ్వు తృణీకరించావు, పెడమొహం పెట్టావు. సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తారు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు లేరు. క్రమం పోయింది నీ జీవితంలో. అందుకే ఈరోజు ఏడుస్తున్నావు. దేవుడు ఏది చేసిన నీ మంచి కోసమే. దయచేసి ఆయన ఏదైనా చేయగలవని పాట పాడతాను కదా, ఈరోజు అప్పగించింది ఆయనే. ఈరోజు క్రమం లేదని నిన్ను అప్పగించింది ఆయనే. రోగానికైనా, శ్రమకైనా, నిందకైనా, అవమానకైనా. ఎందుకో తెలుసా? మళ్ళీ నువ్వు క్రమపరచబడతావు. ఒకప్పుడు నీ కన్నీరు ఉందా? ఈరోజు ఒకప్పుడు ఎంతగా దేవుని స్తుతించే వ్యక్తివి, ఎంతగా ఆరాధించే వ్యక్తివి. ఎందుకు అన్నీ మూసేసావు? ఎందుకో తెలుసా? చింతతో స్నేహం చేయడం మొదలుపెట్టావు. హిజ్కియా వలె, అయ్యా మీ దృష్టికి యథార్థ ప్రవర్తన కలిగి నేను ఎలా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగేంత ధైర్యం అతనికి ఉంది. నీకుందా ఈరోజు? ఈరోజు నీ ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు, అయ్యా మీ దృష్టికి యథార్థంగా ఎలా ప్రవర్తించాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనే ధైర్యం నీకుందా? ఆ ధైర్యం వచ్చేలా నువ్వు క్రమపరచబడాలి. ఈరోజు దేవుడు సంతోషంగా, అవును బిడ్డ నీ క్రమాన్ని నేను చూసా, దూతను పంపిస్తాను. ఎందుకు సమస్య తీరట్లా? ఎందుకు సమస్య పెద్దదైపోతుంది? క్రమం పోయింది. అక్రమం చేయమంటావా దేవుణ్ణే? నేను ఇలాగే ఉంటా ప్రభా, నాకు సహాయం చేయాల్సిందే అంటావా? ఆయన అలాంటి సహాయం చేయరంటే ఈ ఉపవాస దినాన క్రమపరుచుకొని జీవితాన్ని ప్రతిరోజు దేవునికి ద్వారాలు తెరవు. అయ్యా ప్రతిరోజు అయ్యా నా హృదయ వాకిళ్ళు మీకోసం తెరిచాను. అయ్యా రండి ప్రభా, సింహాసనాసనం కూర్చొని నన్ను ఏలండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా అర్పిస్తున్న ప్రభా, ఇదిగో నా పాపమును ఒప్పుకుంటున్నానయ్యా. ఇదిగో ప్రభా స్తుతియాగం చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా దహన బలి చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభా కృతజ్ఞతార్పణలు తెచ్చానయ్యా. నా జీవితంలో నరకం నుంచి నన్ను తప్పించిన దేవుడయ్యా అని నువ్వు అర్పిస్తే
సంతోషించడం మొదలు పెడతావు. క్రమపరిచిన బ్రతుకులో సంతోషం తప్ప చింత ఉండదు.